హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి స్టార్ట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ ఎక్స్టర్నల్ సెక్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా కవర్ చేసాం. సో అయితే అందులో భాగంగానే మనం కీ కాన్సెప్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి కీ కాన్సెప్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కావచ్చు, మనకి ముఖ్యంగా ఇక్కడ వాల్యూ కరెన్సీ కన్వర్టబిలిటీ కావచ్చు, అదేవిధంగా ఎక్స్టర్నల్ డెప్ట్ కావచ్చు, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ కావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ టాపిక్లో. అయితే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి మనకి డిస్కస్ చేద్దాం, రైట్. అయితే ఇక్కడ సిఐడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంబంధించి ఒక దేశంలో మనకి ఇంపోర్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ ఉంటాయో, రైట్, అంటే ఇంపోర్ట్సే మీద ఎక్కువ డిపెండ్ అయితే ఒక కంట్రీ, అప్పుడు మనకి ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏర్పడుతుంది, రైట్. దీన్నే మనం ట్రేడ్ డెఫిసిట్ అని కూడా అంటాం, రైట్. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క సిఐడి అనేది యూజువల్గా మనకి 1% నుంచి 2% ఆఫ్ జీడిపిలో ఉంటుంది. ఈ పర్టికులర్ ఫిగర్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో, రైట్. ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యూజువల్లీ ఫ్లక్చువేట్స్ బిట్వీన్ 1% to 2% ఆఫ్ జీడిపి, రైట్. సో అయితే ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వల్ల ఎకానమీకి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి ప్రభావాలకు సంబంధించి అంటే, ఎఫెక్ట్స్కి సంబంధించి బారోయింగ్ అనేది పెరుగుతుంది. సిఐడి అనేది జనరల్గా బారోయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇది మనకి ఎకానమీకి అంత సస్టైనబుల్ లేదా సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అంత కరెక్ట్ కాదు, రైట్. బారోయింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటే, రైట్. సో ఇది బారోయింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఫారెన్ ఫండ్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే ఆటోమేటిక్గా సడన్గా విత్డ్రా చేశారనుకోండి ఆ ఇన్వెస్టర్స్, సో ఇమీడియట్గా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేవి ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ మనం 2013లో మనకి ట్యాపర్ ట్యాంట్రమ్గా మనం పిలిచే ఇది తీవ్ర గందరగోళ పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. అంటే ఆ సమయంలో ఫెడరల్ రిజర్వ్ తన బాండ్ కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ప్రకటించడం జరిగింది. ఇది ప్రపంచ మార్కెట్ అమ్మకాలకు కూడా దారితీసింది, రైట్. 2013 ట్యాపర్ ట్యాంట్రమ్, రైట్. సో అయితే ఇలాంటివి ఎదురవుతుంటాయి ఎఫెక్ట్స్ ప్రభావాలు. అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకి అంటే ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అంటే ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది ఫారెన్ ఇన్వెస్టర్స్లో తగ్గిపోతూ ఉంటుంది, రైట్. అదొక ఇంపార్టెంట్ ప్రభావం. అదేవిధంగా గ్రోత్ వర్సెస్ ఈ రెక్లెస్ స్పెండింగ్ రిలేటెడ్గా కూడా ఒక ఇంపార్టెంట్గా మనం ఇంపాక్ట్ అనేది చూడవచ్చు. అంటే సిఏడి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పాజిటివ్ సెన్స్లో ఎప్పుడు చూడవచ్చు అంటే, ఇది ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంత తీవ్రమైనదేం కాదు. బట్ ఇది ఎప్పుడైతే నెగిటివ్ సెన్స్లో చూడాలి అంటే, ఎక్సెసివ్ కన్జంప్షన్ మనకి ఎక్కువ ఉంటే, అంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ సెన్స్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే సిఐడి పాజిటివ్ ఎప్పుడవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు. సిఐడి నెగిటివ్ ఎప్పుడవుతుంది, కన్జంప్షన్ ఎక్సెసివ్గా ఎక్కువ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, COVID-19 2020-21 టైంలో మనం చూసుకుంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయి. అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం మనం చూసాం, రైట్. సో ఇది ఇక్కడ మన ఈ పరిస్థితుల్లో సిఐడి అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరగడం చూసాం ఇండియాకి సంబంధించి, రైట్. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి కరెన్సీ కన్వర్టబిలిటీ అంటే ఏంటి, దాని గురించి కూడా మనకు చెప్తాం. అంటే ఒక కరెన్సీ, ఒక దేశం యొక్క కరెన్సీని మరొక కరెన్సీతో మార్చడం కావచ్చు, లేదా బంగారం లేదా గోల్డ్తో మార్చగల సౌలభ్యాన్ని మనం కరెన్సీ కన్వర్టబిలిటీ అంటాం, రైట్. సో అంటే ఈజ్ ఆఫ్ ట్రేడ్గా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ కామర్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకి వేరే దేశాలతో మనం ట్రేడ్ జరపాలంటే, అదేవిధంగా
ఎప్పుడైతే కన్వర్టబుల్ కరెన్సీ ఈజ్ ఆఫ్ ట్రేడ్గా లేదో, అంటే సౌలభ్యంగా లేకపోతే మనం రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన వ్యాపారానికి లేదా వాణిజ్యానికి ఒక అడ్డంకిగా చూడవచ్చు, రైట్, బ్యారియర్గా, రైట్. సో అయితే ఇక్కడ ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి, రైట్. సో ఆ టైప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఒక టైప్. ఇది ట్రేడ్ పేమెంట్ సంబంధించి, అంటే కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అని 2 టైప్స్ ఉన్నాయి. అయితే కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే ఏంటి, ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే ఫుల్లీ కన్వర్టబుల్గా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఫ్రీ ఎక్స్చేంజ్ ఫర్ ట్రేడ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈ ఫ్రీ ఫ్లోస్ ఫర్ ఎక్స్పోర్ట్ పేమెంట్స్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ కరెంట్ అకౌంట్ కన్వర్టబిలిటీకి సంబంధించి ఒక ఇండియన్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో యుఎస్లో, ఆ యుఎస్కి సంబంధించి ఎప్పుడైతే ఫీ పే చేస్తున్నారో, రైట్, అతను మనకి అది ఇండియన్ రూపీ టు యుఎస్డి అంటే యుఎస్ డాలర్లోకి కన్వర్ట్ అవుతుంది, రైట్. సో అంటే ఇండియన్ స్టూడెంట్ పేయింగ్ ఫీ ఇన్ ద యుఎస్ఏ కెన్ కన్వర్ట్ ఇండియన్ రూపీ టు యుఎస్ డాలర్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం అంటే ఇది ఫ్రీ ఎక్స్చేంజ్ ఫర్ ట్రేడ్, ఫర్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, రెమిటెన్సెస్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపోర్ట్స్, అంటే ఫ్రీ అవుట్ఫ్లోస్ ఫర్ ఇంపోర్ట్స్ పేమెంట్స్ కావచ్చు, స్టడీస్ అబ్రాడ్ ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అలౌడ్, రైట్. ఇది కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్గా చెప్తావచ్చు, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, మన ఈ కన్వర్షన్ సంబంధించి అంటే కరెన్సీ కన్వర్టబిలిటీలో సెకండ్ పార్ట్ మనకి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. ఇక్కడ పార్షియల్లీ కన్వర్టబుల్ ఇన్ ఇండియా అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇండియాకి సంబంధించి మనకి ఇది పార్షియల్లీ కన్వర్టబుల్గా క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబుల్ని చూస్తాం. అండ్ ఫ్రీడమ్ టు కన్వర్ట్ డొమెస్టిక్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇంటూ ఫారెన్ అసెట్స్, వైస్ వర్సా. అంటే మనకి డొమెస్టిక్ ఫైనాన్షియల్ అసెట్స్ని ఫారెన్లోకి, ఫారెన్ అసెట్స్ని డొమెస్టిక్లోకి కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, రైట్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇండియా అనేది 46:60% కన్వర్టబిలిటీని ఇక్కడ అలౌ చేసింది. ఈ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ $500 మిలియన్ వరకు అబ్రాడ్లో వాళ్ళు ఆటోమేటిక్ రూట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్. 40:60 రేషియోలో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇండియా కంపెనీస్ ఈ సిలికాన్ వ్యాలీలో స్టార్టప్స్లో ఇన్వెస్ట్ ఎప్పుడైతే చేశారో ఇండియన్ కంపెనీకి సంబంధించి దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్. అంటే ఇక్కడ మార్కెట్ రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఫారెన్ అసెట్స్ని కన్వర్షన్ సంబంధించి కావచ్చు, లోకల్ అసెట్స్ కన్వర్షన్ కావచ్చు, ఇవన్నీ ఈ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఈ రిలేటెడ్ అంటే ఈ కన్వర్టబిలిటీ రిలేటెడ్గా తారాపూర్ కమిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అయితే ఇచ్చింది. ఈ కమిటీ అనేది ఫుల్లర్ కన్వర్టబిలిటీ, అంటే ఈ కన్వర్టబిలిటీ అనేది ఫుల్గా ఉండాలి. ఫారెన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎకానమీకి అవసరం కాబట్టి దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ రికమెండేషన్స్ అయితే ఇచ్చింది. ఇది ముఖ్యంగా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి అంటే ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ జరగాలంటే 3 phases అంటే ఓవర్ 5 years 3 phases ఇది ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలనే రికమెండేషన్ ఇచ్చింది. అదేవిధంగా పార్టిసిపేటరీ నోట్స్కి సంబంధించి కావచ్చు, దాని పార్టిసిపేటరీ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలని, ఒక మోడ్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఇండియన్ ఈక్విటీస్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూట్స్ని ఫారినర్స్ సంబంధించి చేయాలని సంబంధించి ఇక్కడ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని, అదేవిధంగా రెగ్యులేషన్ని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ కంపల్సరీ తీసుకురావాలని కూడా ఈ తారాపూర్ కమిటీ 2006లో ఈ పర్టికులర్ రికమెండేషన్స్ అయితే తీసుకొచ్చారు, రైట్. సో ఇది మనం ఈ పర్టికులర్ బేసిక్ కాన్సెప్ట్స్లో భాగంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ పార్ట్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ, రైట్. ఇక్కడ పీపీపీ మోడల్ కానీ మనం చాలా సందర్భాల్లో ఇలాంటి ఈ కాన్సెప్ట్ని మనం చూసుంటాం, రైట్. ఇక్కడ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఏ కంట్రీలో అయినా సేమ్ కాస్ట్ ఉండాలి. అంటే ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్స్, అంటే యుఎస్లో డాలర్, ఇండియాలో రూపీ, ఇలా ఏ విధమైన
ఇండియా ప్రతి కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ లెవెల్లోకి వచ్చేసరికి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చినా ఒకే రేట్ వచ్చేలాగా అడ్జస్ట్ చేయడమే ఇక్కడ పర్చేజింగ్ పవర్ ప్యారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మెక్డొనాల్డ్ సంబంధించి మనకి బిగ్ మ్యాక్ బర్గర్ ఏదైతే ఉందో అది యుఎస్ఏలో $5 అనుకుందాం, రైట్. సో అది ఇండియాలో 200 రూపీస్ కాస్ట్ ఉంటుంది, రైట్. సో అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ 80 రూపాయలు ఉందనుకోండి, పర్టికులర్గా ఎక్స్చేంజ్ రేట్ 80 రూపీస్ పర్ యూఎస్డి ఉంటే దెన్ ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ సంబంధించి ఇక్కడ రేట్ అనేది ఎక్స్చేంజ్ రేట్ అనేది 40 రూపీస్ పర్ యూఎస్డి ఉండాలి, రైట్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, రూపీ ఈజ్ అండర్ వాల్యూడ్గా ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇది మనం గమనించాలి ముఖ్యంగా. అంటే ఇక్కడ ముఖ్యంగా స్మాల్ ప్రైస్ అంటే గూడ్స్ ఎట్ సేమ్ ప్రైస్ అక్రాస్ కంట్రీస్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. అదేవిధంగా ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్పెండిచర్ సేమ్ ఆఫ్టర్ ఎక్స్చేంజ్, అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ తర్వాత సేమ్ ఉండాలి, అది కూడా ఇక్కడ గమనించాలి. ఎకనామిక్ థియరీ, రెసిడెన్స్ బై ఎట్ సేమ్ ప్రైస్, ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించి మనం చూసుకుంటే ఏ కంట్రీలోనైనా ఆ ప్రైస్ అనేది సేమ్ ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ బ్యాంక్ అదేవిధంగా IMF ఉపయోగిస్తుంటారు కొన్ని లివింగ్ స్టాండర్డ్స్ని కంపేర్ చేయడానికి కొన్ని దేశాల్లో. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకి US ఉంటే సెకండ్ చైనా ఉంది, 3rd పొజిషన్లో 3rd లార్జెస్ట్ PPP ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ మనం ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని RBI స్థిరీకరించడానికి అంటే ఆర్థిక వ్యవస్థను కొంత స్టెబిలైజ్ చేయడానికి RBI దగ్గర ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తుల్నే ఇక్కడ ఫారెన్ కరెన్సీ లేదా ఫారెక్స్ రిజర్వ్స్ అని మనం అంటాం, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, ఫారెక్స్ నిల్వలు అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి RBI కలిగి ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తుల్నే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అని పిలుస్తాం, రైట్. సో ఇక్కడ ఇందులో మనకి భాగంగా అసెట్స్ కావచ్చు, ఫారెన్ కరెన్సీస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, రైట్. సో అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కావచ్చు, ఇవి ఈ IMF ఎక్కువగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్గా ఉపయోగించుకుంటాం, రైట్. సో ఇవి మనం ఉపయోగిస్తాం, రైట్. సో అయితే 2024కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ $600 బిలియన్ ఉంది, రైట్. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ రిజర్వ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇండియాకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు అటు రాకుండా మనం రక్షిస్తుంది. శ్రీలంకలో మనం చూసాం, రైట్. శ్రీలంకలో 2022లో ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది, ఇలాంటివి రాకుండా ఈ రిజర్వ్స్ అనేవి హెల్ప్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఎక్స్చేంజ్ రేట్ రెజిమ్స్, ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ విదేశీ మారక మార్కెట్లో ఒక దేశం తన కరెన్సీ విలువను నిర్ణయించే వ్యవస్థనే మనం ఈ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. అంటే ద సిస్టమ్ బై విచ్ ఏ కంట్రీ డిటర్మైన్స్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ కరెన్సీ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్. అంటే మన కరెన్సీని ఒక పర్టికులర్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్లో మన కరెన్సీ యొక్క విలువను నిర్ణయించడం, అంటే పర్టికులర్గా ఎంత ఉండాలి అంత ఉండాలి అనేది ఆ మార్కెట్లో మనం నిర్ణయిస్తాం. దాన్నే మనం ఎక్స్చేంజ్ రేట్ రెజిమ్స్గా చెప్తాం. ఇందులో 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, సెకండ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, థర్డ్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్, రైట్. సో ఫస్ట్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే పర్టికులర్గా కరెన్సీ అనేది గోల్డ్తో కావచ్చు లేదా వేరే కరెన్సీతో కావచ్చు, దాన్ని కనెక్ట్ చేస్తే మనం ఇక్కడ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం, రైట్. ఎప్పుడూ ఉండేది అయితే, రైట్. సో అంటే టైడ్ టు అనదర్ కరెన్సీ ఆర్ గోల్డ్, రైట్. సింపుల్గా మనం ఇక్కడ చెప్పాలంటే UAE డిర్హమ్ కరెన్సీ ఏదైతే ఉందో అది ఆల్వేస్ మనకి US డాలర్తో కనెక్ట్ అయి ఉంటుంది, రైట్. పెగ్ అయి ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, మార్కెట్ డ్రివెన్ కరెన్సీ వాల్యూనే మనం ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ అంటాం. మార్కెట్ డ్రివెన్ కరెన్సీ వాల్యూ అంటే మన మార్కెట్లో ఇప్పుడు ఇండియన్ రూపీ అండ్ ఆల్సో US డాలర్స్ ఎక్కువగా మనకు వినిపిస్తుంటాయి, రైట్. వీటిని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, మిక్స్ ఆఫ్ ఫిక్స్డ్
అండ్ ఫ్లోటింగ్ రెండింటిని కలిపే మనం మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్గా చెప్తాం. ఈ మిక్స్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ రేట్స్నే మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైనాకు సంబంధించిన యువాన్ కరెన్సీ ఏదైతే ఉందో ఇది మనకి పార్షియల్లీ మేనేజ్డ్ ఎక్స్టర్నల్ ఎక్స్చేంజ్ రేట్గా మనం చెప్పచ్చు. రైట్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అంటే కరెన్సీ ఎక్స్చేంజ్కి సంబంధించి ఇది చెప్పవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు ట్రేడ్ చేయబడే మార్కెట్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ద మార్కెట్ వేర్ కరెన్సీస్ ఆర్ ట్రేడెడ్ గ్లోబల్లీ ఈజ్ కాల్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అంటే ఇందులో మనకి 2 ఇండికేటర్స్ ఉంటాయి. అవి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, అదేవిధంగా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే నామమాత్రపు ప్రభావవంతమైన మార్పిడి రేటు, వాస్తవ ప్రభావవంతమైన మార్పిడి రేటు. ఈ నీర్ అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే యావరేజ్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో ఇండియన్ రూపీకి సంబంధించి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్తో దాన్నే మనం నామమాత్రపు ప్రభావవంతమైన మార్పిడి రేట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ US డాలర్స్ సంబంధించి కావచ్చు, వేరే కంట్రీ యొక్క కరెన్సీతో మనకి యావరేజ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 85 రూపీస్ ఆర్ 83 రూపీస్ ఉందనుకోండి ఆ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్తో, దాన్నే మనం ఇక్కడ నార్మల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్గా చెప్తాం. ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే ఈ ఏదైతే ఉందో మనది, ఈ ఎప్పుడైతే అంటే నార్మల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ని మనం ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసే రేట్నే మనం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్గా మనం పిలుస్తాం. రైట్, సో ఇది రియల్ జీడిపి, నామినల్ జీడిపిగా మనం కవర్ చేసుకోవచ్చు. రైట్, రెండు రిలేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే ఇండియాలో ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ అనేది ఇక్కడ పెరుగుతుంది. అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి, చాలా కాస్ట్లీ అవుతాయి. అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అంటే హై ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఉంటే ఆటోమేటిక్గా ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి కాస్ట్లీ రావడానికి దారితీస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా. ఇక్కడ బేసిక్గా హిస్టారికల్గా మనం తెలుసుకోవాల్సింది ఇండియాలో ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటే మార్పిడికి సంబంధించి, ఇక్కడ మార్పిడి రేటుకు సంబంధించి ఎవల్యూషన్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా కరెన్సీ అనేది బ్రిటిష్ పౌండ్తో లింక్ అయి ఉంది 1948 వరకు. రైట్, సో తర్వాత ఈ IMF రావడం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో సంస్థ, అది రావడం ఇండియా అనేది ఫిక్స్డ్ కరెన్సీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఫిక్స్డ్ కరెన్సీ సిస్టమ్కి ఆ రూపీ యొక్క ఎక్స్టర్నల్ వాల్యూ అనేది గోల్డ్ ఆర్ US డాలర్తో మనం లింక్ చేయబడింది. రైట్, ఫిక్స్డ్ సిస్టమ్కి చేంజ్ అయింది సెకండ్ స్టెప్లో. రైట్, నెక్స్ట్ ఇది ఎప్పుడు 1948 తర్వాత మనకి 1992 to 93 టైంలో ఫినాన్షియల్ ఇయర్స్ టైంలో ఇండియా అనేది ఫిక్స్డ్ సిస్టమ్ నుంచి డ్యూయల్ ఎక్స్చేంజ్ రేట్కి షిఫ్ట్ అయింది ఫ్లోటింగ్ కరెన్సీ రిజైమ్ ప్లేసెస్లో. రైట్, అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఫ్లోటింగ్ కరెన్సీ రిజైమ్కి షిఫ్ట్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ డెబ్ట్. అంటే ఎక్స్టర్నల్ డెబ్ట్ అంటే బారోయింగ్ ఫ్రమ్ అబ్రాడ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే టోటల్ మనీ ఏ కంట్రీ బారోస్ ఫ్రమ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ లైక్ బ్యాంక్స్, గవర్నమెంట్స్ ఆర్ IMF. మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు ఎక్స్టర్నల్ డెబ్ట్ అంటే బ్యాంకులు, ప్రభుత్వాలు లేదా IMF వంటి విదేశీ వనరుల నుండి ఒక దేశం తీసుకునే మొత్తం డబ్బునే మనం ఎక్స్టర్నల్ డెబ్ట్గా చెప్తాం. రైట్, అయితే ఇక్కడ కొన్ని టైప్స్ ఉన్నాయి. ప్రైవేట్ నాన్ గ్యారంటీడ్ డెబ్ట్ ఫస్ట్ టైప్. అయితే ఇక్కడ ఇవి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న డెప్ట్నే ప్రైవేట్ నాన్ గ్యారంటీడ్గా చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేది అబ్రాడ్లో కొన్ని ఫండ్స్ రైజ్ చేసింది అనుకోండి, అది ఇక్కడ ప్రైవేట్ నాన్ గ్యారంటీడ్ డెప్ట్గా చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ పబ్లిక్ డెప్ట్ అంటే ఏంటి, ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ ఆర్ లోన్స్ రూపంలో మన గవర్నమెంట్ తీసుకునే అప్పుని మనం ఇక్కడ పబ్లిక్ డెబ్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో RBI చేతిలో దాన్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్గా సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా లోన్స్ ఫ్రమ్ IMF ఆర్ వరల్డ్ బ్యాంక్ ఆర్ IMF లోన్స్ ఏదైతే ఉందో ఇది మనకి
ఫోర్త్ కేటగిరీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండియా లోన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇండియా తీసుకున్న లోన్ మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ప్రైవేట్ నాన్ గ్యారంటీడ్ రిలయన్స్ రైజింగ్ ఫండ్స్ అబ్రాడ్గా ఇక్కడ మనకి ముఖ్యంగా పబ్లిక్ డెబ్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ ఆర్ లోన్స్. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ హెల్డ్ బై ఆర్బీఐ అండ్ ఆల్సో వరల్డ్ బ్యాంక్ ఆర్ ఐఎంఎఫ్ లోన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాస్ లోన్ ఫర్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, రైట్. సో ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ ఇండియా యొక్క ఎక్స్టర్నల్ డెబ్ట్ 2024కి సంబంధించి ఇందాక చెప్పినట్టు $600 బిలియన్ అయితే ఉంది. బట్ మోస్ట్లీ లాంగ్ టర్మ్గా ఉంది. అదేవిధంగా డిఫాల్ట్ రిస్క్స్ అనేవి రెడ్యూస్ చేసే విధంగా, రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా మనం ఇక్కడ కంక్లూజన్ లెవెల్లో ఇప్పటివరకు మనం చూసిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనం ఫస్ట్ డీల్ చేసుకున్నాం. ఇది ఎప్పుడు బ్యాడ్ కాదు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ లెడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు పాజిటివే, రైట్. కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్నప్పుడు అది నెగిటివ్ రిస్క్గా చెప్పుకోవచ్చు, రైట్, ఎక్కువ ఉన్నప్పుడు, రైట్. కరెన్సీ కన్వర్టబిలిటీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ కరెన్సీ కన్వర్టబిలిటీ అనేది ఫ్రీ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్కి మనకి అంగీకరిస్తుంది. ఇండియా అనేది ఫుల్ కరెంట్ అకౌంటబుల్ కన్వర్టబిలిటీకి మనకి అలౌ చేస్తుంది. అదేవిధంగా పార్షియల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీలో ఉంది, రైట్. నెక్స్ట్ మనకి పర్చేజింగ్ పవర్ ప్యారిటీ, ముఖ్యంగా ఇది ఎకానమీస్ని మన దేశాలకు సంబంధించి ఎకానమీస్ని కంపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్. సో ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీపీ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఫారెక్స్ రిజర్వ్స్, రైట్. ఇవి ఎకనామిక్ స్టెబిలిటీకి సంబంధించి చాలా క్రూషియల్, రైట్. ఆర్బీఐ చేతిలో ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే ఓవర్ $600 బిలియన్ అయితే ఇండియాకి సంబంధించి 2024కి ఇండియా దగ్గర ఉంది, రైట్. సో ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ సంబంధించి ఇది ఇండియాలో ఇవాల్వ్ అయిన తీరు మనం చూసాం. ముందు పౌండ్ రూపంలో, బ్రిటిష్ పౌండ్ రూపంలో, తర్వాత మనకి ఐఎంఎఫ్ వచ్చిన తర్వాత ఇది ఫిక్స్డ్ రేట్ సిస్టంలోకి వచ్చింది. తర్వాత ఫ్లోటింగ్ రేట్. ఇండియా అనేది ఇప్పుడు చూసుకుంటే ఫ్లోటింగ్ రేట్ సిస్టంలో, మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టంలో ఉంది, రైట్. సో నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ సంబంధించి కూడా, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ గురించి కూడా మనం డీల్ చేసాం. కరెన్సీ వాల్యూస్ని డిటర్మైన్ చేసేది ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ డెబ్ట్ అనేది కంపల్సరీ ఇక్కడ కాషియస్గా మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ మార్కెట్లో, రైట్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. వీటికి సంబంధించి ఎంసీక్యూస్ రేపటి వీడియోలో చూద్దాం. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.